హాయ్ అండి అందరికీ. మీరు 2026లో ఎంబ్రాయిడరీ మిషన్ కొని మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారా? అదే ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియో తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, వర్క్ మిషను అందరం కొనేస్తామండి. ఏదో అప్పు చేసో లేదంటే ఏ వస్తువులు ఏదో తాకట్టు పెట్టి మిషన్ అయితే ముందు కొనేస్తాం. మిషన్ కొన్న వెంటనే మనకు వర్కులు అయితే రావు, వస్తాయి. వచ్చిన తర్వాత మనం వర్క్ చేయాలన్నా సరే నెల రోజులు మనకి ట్రైనింగే సరిపోదు. ట్రైనింగ్ అంటే వాళ్ళు వచ్చి ఒకరోజు డెమో ఇస్తారు, కానీ ఒక్క రోజులో మనకు వర్కులు అయితే కస్టమర్ బ్లౌజ్ పెట్టేసి మనం వర్క్ చేయాలంటే అది సాధ్యం కాదు. కొద్ది రోజుల వరకు మన సొంత బ్లౌజులు లేదంటే మన చుట్టాలు మన తెలిసిన వాళ్ళే కొంచెం వర్క్ పూర్తిగా వచ్చే వాళ్ళకి ఫ్రీగా చేసేవాళ్ళు తప్ప ఫస్ట్ మనం కస్టమర్కి వర్క్ చేసి డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం అది అంత సులువుగా అయితే అవ్వదండి. 1 మంత్ వరకు మనకు ట్రైనింగ్ అవుతుంది. మిషన్ కొనుక్కోవాలనుకున్నట్లయితే మీరు వెంటనే మిషన్ కొనుక్కుంటే మీ దగ్గరలో ఎవరైతే వర్కులు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు వాళ్ళ వర్కులు ఎలా చేస్తున్నారు, ఎంత ఏ కస్టమర్ వచ్చినప్పుడు వారు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, ఏ వర్క్ ఎంత టైం పడుతుంది, ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, అవన్నీ మీరు ముందు చూసుకొని మీరు ఆ వర్క్లోని రాణించగలరా చెయ్యగలరా అన్నదన్నీ మీరు చూసుకున్న తర్వాత మిషన్ కొనుక్కోండి. లేదు మాకు ఆల్రెడీ టైలరింగ్ ఉందండి, స్టిచ్చింగ్ చేస్తాము, మాకు బ్లౌజులు వస్తున్నాయి, మేము బయటకు ఇస్తున్నాం వర్కులకి, అలా కాకుండా అవే మేమే చేసుకోవాలనుకుంటున్నప్పుడు అందుకోసం మేము మిషన్ తీసుకోవాలనుకుంటున్నాం అన్నా కూడా మీరు ఆల్రెడీ వర్కులు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ముందు మిషన్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మీకు బ్లౌజులు వస్తున్నాయి కాదనట్లేదు, వర్కులు చేయడానికి మీకు వర్క్ ఉంటుంది, కానీ మీరు వర్క్ చేయాలంటే కొంచెం అవగాహన అన్నది ఉండాలి. మిషన్ తీసుకున్న వెంటనే మీరు వర్క్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళు జరగని పని. అయితే వాళ్ళు ఇస్తారు డెమో, ఒక రోజు ఇస్తారు డెమో చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ అది మనకు అర్థమైనట్టే ఉంటుంది. ఎన్ని యూట్యూబ్లో చూసినా కూడా అది మనకు అర్థమవుతూనే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చేస్తేనే కానీ పూర్తిగా రావాలంటే మనకు తక్కువ ఒక 1 మంత్ అయినా క్లారిటీగా అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. ఆ 1 మంత్లోనే మీకు రోజుకు ఒక 1000 రూపాయలు చొప్పున మనకు వర్క్ మిషన్ మీద వస్తుంది తక్కువలో అనుకున్నట్లయితే, గట్టిగా చేసుకున్న వాళ్ళకి రోజుకు 2 బ్లౌజులు చేసుకుంటే 2000 దాకా వస్తాయి. లేదనుకుంటే ఒక 1000 రూపాయలు తక్కువగా చేసుకోవాలనుకుంటే తక్కువలో అయినా ఒక 1000 రూపాయల దాకా వస్తుంది. ఆ 1000 రూపాయలు మనకి లాస్ అవ్వకుండా, అంటే రోజుకి 1000 రూపాయలు అనుకుంటే నెలకు 30,000 అవుతుంది. ఆ 30,000 మనకు ట్రైనింగ్లో వేస్ట్ కాకుండా ఉండాలంటే వర్క్ మిషన్ తీసుకునే ముందే మీ దగ్గరలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళు ఒకవేళ ఫ్రీగా నేర్పితే మంచిదే, లేదు మాకు ఎంత ఫీజు కావాలి మీకు నేర్పడానికి అనుకుంటే ఎంతైనా ఒక ఫీజు అన్నది ఎంతో కొంత అడిగినా సరే ఆ ఫీజు ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకొని తర్వాత మిషన్ కొనుక్కున్నట్లయితే, ఒకవేళ మీరు మిషన్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు ట్రైనింగ్ పొంది ఉన్నారు బట్టికి మిషన్ కొన్న వెంటనే మీరు వర్కులు స్టార్ట్ చేసుకోవచ్చు. కస్టమర్ బ్లౌజులు మీకు వెంటనే మనీ అన్నది వస్తుంది. లేదు ఇంకా మేము ట్రైనింగ్ తీసుకున్నాము, చూసేనోడికి వెళ్ళిన తర్వాత వర్కులు నేను చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది, లేదంటే నా వల్ల కాదు, నాకు వర్కులు రావు అన్నట్లయితే మీ ఏదైతే వాళ్ళకి నేర్పడానికి ఫీజు ఏదైతే ఇచ్చారో అది లాస్ అవుతారు తప్ప 4 లక్షలు అయితే లాస్ అవ్వరు. అప్పుడు మీకు ఆ బిజినెస్ మీద ఒక ఐడియా వస్తుంది, అది మీరు చేయగలరా లేదా అన్నది కూడా మీకు అర్థమవుతుంది. లేదు నేను చేయగలను అనుకుంటే మిషన్ కొనుక్కొని కంటిన్యూ అవుతారు, లేదనుకుంటే అది డ్రాప్ అయ్యి వేరే ఇంకోటి ఏదైనా మీకు ఏది చేయాలనుకున్నా దాని మీద మీరు మైండ్ పెట్టడం అన్నది జరుగుతుంది. అందుకు నా ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే మీరైతే వర్క్ మిషన్ తీసుకోవడం మంచిదేనండి. ఆడవాళ్ళకి ఇంట్లో ఉండి ఏదోటి చేయాలనుకున్న వాళ్ళకి వర్క్ మిషన్ మంచిదే, కానీ అది మీరు చెయ్యగలరా లేదా? ఒకవేళ చెయ్యగలిగినట్లయితే వర్క్ మిషన్ తీసుకున్న తర్వాత మనకు 1 మంత్ వరకు మిషన్ ఖాళీగా ఉంచుకుంటే మనకు మనీ అన్నది రాదు. వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటే మీ దగ్గరలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అయితే తీసుకొని మాత్రం వర్క్ మిషన్ తీసుకోండి.